చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే మాత్రం ఈ ఏవైతే మనకి ఇక్కడ ఫార్మసీ కోర్సులు ఉన్నాయి కదా, సో ఈ ఫార్మసీ కోర్సుకు సంబంధించి అయితే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ ఈరోజు కంప్లీట్ అయితే అయిపోయిందండి. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇవాళ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి కొన్ని మిస్టేక్స్ అయితే చాలా మంది చేసేది ఉండుంటారు. సో అవన్నీ మీరు చేశారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకన్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ చేయడం వల్ల ఏంటంటే అవి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానివ్వండి, లేకపోతే మీకు డేట్ ఆఫ్ అడ్మిషన్స్లో కానివ్వండి, అవి మీకు చాలా ట్రబుల్ అయితే చేస్తాయి. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే ఈ వీడియోని అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే తీయడానికి మనకి టైం అయితే అయ్యింది. బట్ ఏంటంటే ఇది ఎప్పుడు తీసినా సరే సేమ్ అయితే ఉంటుందండి ప్రాసెస్ అయితే మాత్రం. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు మిస్టేక్స్ ఏమైనా చేశారేమో అని చెప్పేసి. ఈ మిస్టేక్స్ కానీ మీరు చేయకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం హ్యాపీగా అయితే మాత్రం మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారు. మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానివ్వండి, లేకపోతే సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా అయితే మాత్రం మీకు ఏదైతే కౌన్సిలింగ్ మీకు క్లాస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు కోర్స్కి సంబంధించి అయితే మాట్లాడుతున్నాను. మీరు హ్యాపీగా మీ కోర్స్లో అయితే జాయిన్ అయితే అయిపోతారు ఎలాంటి టెన్షన్స్ లేకుండా. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు రిజిస్ట్రేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ అనమాట. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ప్రతి డాక్యుమెంట్, లైక్ మీ యొక్క టీసీ కానివ్వండి, లేకపోతే మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ 10th క్లాస్ మార్క్స్ మేము, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్స్, మీ యొక్క క్యాస్ట్ ఇంటిగ్రేట్ సర్టిఫికేట్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ డాక్యుమెంట్స్ కోసం చూసుకున్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు 2 sets ఆఫ్ జెరాక్స్ అయితే కాలేజ్కి అయితే సబ్మిట్ చేసి ఉంటారు. బట్ మీరు చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే జస్ట్ 2 sets ఆఫ్ జెరాక్స్ మాత్రమే తీసుకొని అవి కాలేజెస్కి అయితే ఇచ్చేస్తారండి. దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేసేస్తారు. బట్ మీరు అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అన్నట్టయితే మీరు ఒక ఎక్స్ట్రా 1 set అనేది మీకోసం అయితే ఉంచుకోవాలండి. ఎందుకు అన్నట్లయితే మీరు ఫ్యూచర్లో ఏంటంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మేము జెరాక్స్ అనేవి మీ ఇంట్లో ఒకటి కూడా లేకపోయినట్లయితే మీరు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు కాబట్టి అదే విధంగా మీ క్యాస్ట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఎక్స్ట్రా జెరాక్స్ అయితే ఉంచుకోవాలి. దీంతో పాటు మీ టీసీ కూడా చాలా సార్లు అడుగుతారు కాబట్టి చాలా వాటిలో ఏంటంటే ఒక ప్రూఫ్ కింద హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఆ టీసీ కూడా మీరు ఒక సెట్ జెరాక్స్ అనేది ఉంచుకోవాలి. సో అదనే కాదండి, మీ సీట్ అలాట్మెంట్ దగ్గర నుంచి మీ యొక్క ర్యాంక్ కార్డు, మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మీ యొక్క 10th మార్క్స్ మెమో అనేది అన్నీ కూడా ఒక ఎక్స్ట్రా సెట్ అయితే తీసుకొని సో 2 sets అనేవి వాళ్ళకి సబ్మిట్ చేసి 1 set అనేది మీతో పాటు అయితే ఉంచుకోవాలండి. సో ఒకవేళ మీరు మిస్టేక్ చేసినట్లు మాత్రం కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక జ్ఞానభూమి పోర్టల్ సంబంధించి ఫామ్స్ అయితే ఇస్తారండి. ఓకేనా. సో మీకు ఫామ్స్ అయితే ఇచ్చేస్తారనమాట ఆ జ్ఞానభూమి పోర్టల్కి సంబంధించి. అదే విధంగా మీకు ర్యాంకింగ్ సంబంధించి ఫామ్స్, కాలేజ్ యొక్క అడ్మిషన్ సంబంధించి ఫామ్స్. ఓకేనా. సో ర్యాంకింగ్ సంబంధించిన ఫామ్స్ కానివ్వండి, కాలేజ్ యొక్క అడ్మిషన్ సంబంధించిన ఫామ్స్ కానివ్వండి, ఇలా అన్ని రకాల ఫామ్స్ అయితే ఇస్తారు. సో మీరు ప్రతి ఫామ్ కూడా ఫిల్ చేయాల్సిందే. వీలైతే మీరు ఆ కాలేజీలో పర్మనెంట్గా ఉంటారనుకున్నట్లయితే మీరు జ్ఞానభూమి పోర్టల్కి సంబంధించి కూడా ఫామ్స్ అయితే ఇచ్చారంట. సో ఆ ఫామ్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేయాల్సిందే. మీరు ఎంత వేగంగా ఫిల్ చేస్తే మీరు ఫీజు ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం అంత ఫాస్ట్గా మీరు ఎలిజిబుల్ అయితే అయిపోతారు. మీకు తర్వాత ఎంటీఎఫ్ కానివ్వండి, ఆర్టీఎఫ్ కానివ్వండి పడినప్పుడు అంత తక్కువ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ అయితే చేస్తారనమాట. దాంతోపాటే మీరు ఎప్పుడైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు కదా, సో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు అలాగే మీరు ఫీజు అనేది పే చేసినప్పుడు ఏంటంటే మీరు దానికి సంబంధించి రిసిప్ట్స్ అయితే మీరు ఉంచుకోవాలన్నమాట. సో రిసిప్ట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఆ రిసిప్ట్స్ అనేవి మీరు ఎంత పే చేశారు, అదే విధంగా మీరు ఏ సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చారని చెప్పేసి ఒక చెక్ లిస్ట్ లాంటిది ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఆ చెక్ లిస్ట్ ఫామ్లో ఏంటంటే మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో సో ప్రతి డాక్యుమెంట్ సంబంధించి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ మీ 10th క్లాసు, ఇక్కడ మీ యొక్క క్యాస్ట్, లేకపోతే ఇక్కడ మీ ఇంటర్ మార్క్స్ ఉంటుంది. సో పక్కన టిక్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ టిక్ చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక రిసిప్ట్ లాంటిది అనమాట. అటు మీరు డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారని చెప్పేసి ఒక
ఫార్మ్ లాంటిది. సో, ఆ ఫార్మ్ కూడా మీరు తీసుకోవాలి. సో, తీసుకోకపోతే అది చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఇప్పుడే వెళ్లి కాలేజ్‌కి కూడా అడగండి. అదే దాంతో పాటు మీరు ఏం ఫీజ్ కట్టినా, మీరు ఒక 5,000 కట్టినా, లేకపోతే మీరు ఒక 10,000 కట్టినా, సో ఎంత కట్టినా, లేకపోతే మీరు ఒక హాస్టల్ ఫీజ్ పే చేసినా సరే, వాటికి సంబంధించి మీరు రిసిప్ట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలండి. అయితే మీరు దీంతో పాటే ఈ ఫీజ్‌తో పాటు మీరు హాస్టల్ ఫీజ్ గానివ్వండి, ఏం ఫీజ్ పే చేసినా సరే, మీరు దానికి సంబంధించి ఒక ఫోటో అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట మీ ఫోన్‌లోని. ఫోటో తీసుకోండి, లేకపోతే మీరు ఒక జిరాక్స్ తీసుకుంటారో, లేకపోతే ఆ ఒరిజినల్ రిసిప్ట్స్‌ని మీ దగ్గర ఉంచుకుంటారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే అవన్నీ చాలా ఇంపార్టెంట్ అయితే అవుతాయి. రేపు పొద్దున్న మీకు సెకండ్ ఫేజ్‌లో వేరే కౌన్సెలింగ్ ఓకేనా? సో, మీకేంటంటే సెకండ్ ఫేజ్‌లోని మీకు వేరే కౌన్సెలింగ్‌లో గాని, అంటే వేరే కాలేజ్‌లో గాని సీట్ గాని వచ్చినట్లయితే అప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫీజ్ రిటర్న్ ఇవ్వడానికి మీకు రిసిప్ట్స్ అడుగుతారు. లేకపోతే మీకు సర్టిఫికేట్స్ రిటర్న్ అడిగేటప్పుడు కూడా మీకు ఫార్మ్ అయితే ఉంటుంది కదా! చెప్పాం కదా! రిసిప్ట్ లాంటిది. సో, ఆ ఫార్మ్ కూడా అడిగి అందులో ఉన్న డాక్యుమెంట్స్ మాత్రం వాళ్ళు రిటర్న్ అయితే ఇస్తారండి. సో, అవి చెక్ చేసుకోండి మీకు ఇచ్చారో లేదో అని చెప్పేసి. సో, మీరు ఇవ్వకపోయినట్లయితే లేకపోతే ఇలా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. దీంతో పాటే డీడీ అయితే అడుగుతారండి. సో, డీడీ అనేది కొంతమంది డీడీ అయితే అడుగుతూ ఉంటారు. సో, మీరేంటంటే ఆ డీడీని మళ్ళీ రిటర్న్ ఇచ్చేలాగా, లేకపోతే మీరేంటంటే ఫీజ్ పే చేసినా సరే, ఆ ఫీజ్ గాని రిటర్న్ ఇచ్చేలాగా, లేకపోతే మీరు డాక్యుమెంట్స్ అయినా సరే రిటర్న్ ఇచ్చేలాగా వాళ్ళ క్లారిటీగా అయితే అడగండి. వాళ్ళకి చెప్పండి, మాకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది. మేము ఖచ్చితంగా కూడా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ఒక విధమైన ప్రామిసింగ్ వేలో అయితే అంటే మీరు వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్తే వాళ్ళు రిటర్న్ ఇస్తారంటేనే మీ డాక్యుమెంట్స్ గానివ్వండి, ఫీజ్ గానివ్వండి సబ్మిట్ చేయండి. ఒకవేళ సబ్మిట్ చేసినా సరే ఇప్పుడే ఫోను చేసి మాకు సెకండ్ ఫేజ్‌లో మా ఫాదర్ అడిగారు. ఏదో ఒకటి చెప్పేసి సో, అలాగా ఇస్తారని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇవ్వకపోతే మనం ఫర్దర్ ప్రాసెసింగ్ ఏపీఎస్‌హెచ్ వాళ్ళకి ఎలా కంప్లెయింట్ చేయాలని చెప్పేసి మొత్తం తర్వాత మాట్లాడుకుందాం. సో, ఒకవేళ ఇవ్వకపోతే సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినా సరే ఇవ్వకపోతే మాక్సిమం అయితే ఎవరు గూడా అలా ఇవ్వకుండా అయితే ఉండరు. బట్ మీరు ఫీజ్ విషయంలో చూసుకోండి. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు చూసుకోవచ్చు గానీ, మీరు ఫీజ్ విషయంలో మాత్రం రిసిప్ట్ ఉంటేనే మీకు వాలిడ్ అయితే అవుతుందండి. అలాగే ఒరిజినల్స్ కోసం మాట్లాడుకున్నాము. సో, ఇక్కడేంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, సో, ఆ ఒరిజినల్స్ అనేవి మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే ఇవ్వకూడదు. లైక్ మీరు క్యాస్ట్, ఇన్‌కమ్ లాంటివైతే మాత్రం మీరు ఇవ్వచ్చండి. బట్ మీరు ఒక 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, మీ ఇంటర్ మార్క్స్ మెమో, మీ టీసీ ఈ 3 సర్టిఫికేట్‌లు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే ఇవ్వకండి. మాక్సిమం 90-99% అయితే మాత్రం ఈ 3 సర్టిఫికేట్‌లని అయితే మాత్రం మీరు ఇవ్వడానికి అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ లేకుంటే మీకు సెకండ్ ఫేజ్‌లో కౌన్సెలింగ్‌లో మీరు అటెండ్ అయినా సరే వెరిఫికేషన్ చేయరు, ప్రాసెసింగ్ చేయరు, మీకు సీట్ అలాట్‌మెంట్ కూడా చేయరు. సో, ఆ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వకండి. ఆ డాక్యుమెంట్స్ విషయంలో మీరు ఎంత బార్గెయిన్ చేసినా పర్వాలేదు. చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఇప్పటికే ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు రిటర్న్ ఇచ్చి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన సార్‌కి అయితే ఫోన్ చేసి సో, ఇలాగైతే రిటర్న్ ఇస్తారు కదా! అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎందుకంటే రిటర్న్ ఇవ్వరంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో మీకు సీట్ వచ్చినా సరే, మీరు ఈ 3 డాక్యుమెంట్లు లేకుండా కూడా మీరు కౌన్సిలింగ్ అయితే మాత్రం అంటే కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చినా సరే మీరు పార్టిసిపేట్ చేయలేరు. దీంతో పాటే మీకు కాలేజెస్ అనేవి 14థ్‌న రీఓపెన్ అయితే అవుతాయని జెప్పేసి చాలామంది అయితే అంటున్నారు గానీ, మీకు కాలేజెస్ అనేవి 14థ్‌న రీఓపెన్ అయితే అవ్వవండి. ఎందుకంటే మీకు కాలేజెస్ అనేవి వాళ్ళు మీ దగ్గర ఒక ఫోను నంబరు, మీ జీమెయిల్ ఐడీ చెక్ చేసుకుంటారు. మీ జీమెయిల్ ఐడీకి మెసేజ్ చేస్తారనమాట. అంటే మెయిల్ పంపిస్తారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని జెప్పేసి చాలా కాలేజ్ వాళ్ళు. అదే విధంగా కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్ కాకపోతే లేకపోతే మీకు ఒక వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసి క్లాసెస్ సంబంధించిన డేట్స్ గానివ్వండి, లేకపోతే క్లాసెస్ సంబంధించిన ఒక రోల్ లిస్ట్ గానివ్వండి అంతా ప్రిపేర్ చేసి మీకొక ఒక టెంపరరీ ఐడీ కార్డ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి. సో, ఈ విధంగా అయితే మాత్రం మీకు క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మీరేదో బయలుదేరిపోయి హాస్టల్‌కి అది ఎళ్ళిపోవద్దు. సో, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడే మీకు క్లాస్ స్టార్ట్ అవుతాయి. సో, అఫీషియల్‌గా మీకు ఎంత డేట్ వచ్చినా వాళ్ళు చెప్పిన డేట్‌లోనే మీరైతే ఎళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ ఫేజ్‌లో మీరు ఎలాగో సీట్ అలాట్‌మెంట్ అయితే చేసేసారు కాబట్టి, సో, మీకు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలా? వద్దా? అని చెప్పేసి చాలా మందికి కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో, ఈ కాలేజ్ బెస్టా? కాదా? అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. చాలా మంది అడుగుతున్న బేసిక్ థింగ్ ఏంటంటే, మాకు కాలేజ్ అయితే వచ్చింది. ఆ కాలేజ్ బెస్టా? కాదా? అని చెప్పేసి ఆఖరికి ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చేసి అడిగేస్తున్నారు. సో, మీకు అందరికీ చెప్తుంది ఏంటంటే, మీరు ఒక కాలేజ్ కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీకు 3 రిసోర్సెస్ అయితే ఉంటాయండి. సో, ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ సంబంధించిన వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళండి. సో, వెబ్‌సైట్‌లో ఏంటంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ర్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ పెడతారనమాట. సో, కాలేజ్ అనేది ఆ కాలేజ్ ర్యాంకింగ్ ఏంటి? ఆ కాలేజ్‌లో ఎంత ప్లేస్‌మెంట్స్ ఉన్నాయని చెప్పేసి కాలేజ్ వెబ్‌సైట్‌లో అయితే ఉంటాయి. బట్ అవి నమ్మేత్తారంటే మీకు మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే కాలేజ్‌లోని ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? సో, ఏం ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి మీరు వెరిఫై చేసుకుంటే మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందండి. దాంతో పాటు మీకు సెకండ్ రిసోర్స్ వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్ అండి.
సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఏంటంటే కాలేజ్కి సంబంధించి ప్రతి కాలేజ్కి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏంటంటే వాళ్ళ కాలేజ్ సంబంధించి ఈవెంట్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, సో ఇలా అన్ని పెడతారనమాట. సో వాళ్ళ ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే మాత్రం ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అనే అకౌంట్ అనే కాదండి, మీకు సంబంధించి యూట్యూబ్ అకౌంట్ కూడా ఉంటుంది. సో ప్రతి కాలేజ్కి కూడా ఒక యూట్యూబ్ అకౌంట్ అయితే ఉంటుంది. సో వాళ్ళ ఛానల్కి యూట్యూబ్ అకౌంట్ ఉన్నట్టే వాళ్ళ కాలేజ్ సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ సో అవన్నీ కూడా వాళ్ళైతే పెడతారనమాట. సో అవన్నీ చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటేనే మీకు కాలేజ్ అనేది బెస్ట్ కాదు అని తెలుస్తుంది. సో మెయిన్ ప్లేస్మెంట్స్ చూసుకోండి. సో ప్లేస్మెంట్స్ చూసుకోండి, దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని చెక్ చేసుకోండి. సో అయితే నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్దాం. సో అన్నిటికన్నా వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి సో ప్లేస్మెంట్స్ అనేది అయిపోయిన తర్వాత బేసిక్గా మీకు డిస్టెన్స్ అనేది కాలేజ్ నుంచి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో కాలేజ్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ ఉన్నట్లయితే మీకు దగ్గరలో కాలేజెస్ సీట్స్ వస్తే మీరు సెకండ్ ఫేజ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. సో అంతకన్నా మంచి కాలేజెస్ మీ దగ్గరలో ఉన్నట్లయితే మీరు సెకండ్ ఫేజ్కి అయితే పక్క అయితే వెళ్ళండి. డిస్టెన్స్ మ్యాటర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మీరు డిస్టెన్స్గా ఉన్నట్టున్నప్పుడు మీరు డైలీ స్కాలర్ అయితే మాత్రం మీరు అటు ఇటు తిరగలేరు కాబట్టి సో మీకు తలనొప్పి అయితే అవ్వకూడదని చెప్పేసి మీకు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కాలేజ్ అనేది అంత దగ్గర ఉన్నట్టు మీరు రోజంతా నించుంటూ ఉంటారనమాట. సో ఫార్మసీ వాళ్ళైతే బేసిక్గా రోజంతా కూడా మీరు నించునే ఉంటారు. సో మీకు రోజంతా నించుని ల్యాబ్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు చాలా తలనొప్పి అయిపోతుంది. మీకు రోజు ఒక ల్యాబ్ అయితే ఉంటుంది. ఆ ల్యాబ్ ఏంటంటే మీరు గంటలు నించునే ఉంటారు. మీరు కాలేజ్ బస్సులో నించుంటారు, లేకపోతే మీరు మళ్ళీ ఒక ఆర్టీసీ బస్సులో నించుంటారంటే చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేస్తారండి. సో అందుకే డిస్టెన్స్ చెక్ చేసుకోండి. డిస్టెన్స్ తర్వాత హాస్టల్స్ అయితే చూసుకోండి. సో హాస్టల్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి. సో హాస్టల్స్ అనేవి బాగుంటాయి, మేము ఇదే కాలేజీలో జాయిన్ అయిపోతాం అన్నట్లయితే మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. సో ఎందుకు అన్నట్లయితే మీరు బెస్ట్ రూమ్స్ అనేవి ఫస్ట్ అయితే అలొకేట్ చేస్తారనమాట. ఎందుకంటే మనందరికి తెలిసిందే కదా, ఏది బాగుంటే అదే ముందు ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే సో మీరు బేసిక్గా వెళ్ళినప్పుడు ఏంటంటే హాస్టల్స్ మొత్తం చెక్ చేసుకొని ఆ హాస్టల్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసుకోండి. సో బాగున్న రూమ్స్ మీరే చూసుకోండి, వెళ్ళి మీరే రూమ్ చూసుకొని నాకు ఈ రూమ్ కావాలి, ఈ రూమ్ బాగుందని చెప్పేసి ఆ విండో దగ్గర ఉందో లేకపోతే ఏదో ఒకటి చూసుకొని సో ఏ రూమ్ బాగుంటే ఆ రూమ్కి అయితే వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఒకసారి మీ పేరెంట్స్ మీరు వెళ్ళి హాస్టల్ ఎలాగుంది, సో మెస్ ఎలాగుంది, సో మెస్ చార్జెస్ ఎలాగున్నాయి, హాస్టల్ ఫీజెస్ ఎలాగున్నాయి అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకోండి. ఎందుకంటే అట్లయితే మీకు ప్లేస్మెంట్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు 4 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాటీ వాళ్ళు అయితే మాత్రం 6 ఇయర్స్, బీ ఫార్మసీ అయితే మాత్రం 4 ఇయర్స్ అదే కాలేజ్లో గడపాలి కాబట్టి వీలైతే మీకు ఎఫ్ ఫార్మసీ కూడా అదే కాలేజ్లో మీరు చేయాలి కాబట్టి సో ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్లో ఎంతకన్నా మంచి ఆపర్చునిటీస్ ఉంటున్నప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో మూవ్ ఆన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే 20% సీట్స్ ఉన్నాయి కదా అని అనుకోకూడదు. 20% సీట్స్తో పాటు స్లైడింగ్ కూడా జరిగి మీకు ఇంకా సీట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో ఇదనమాట. ఈ మిస్టేక్స్ అన్ని మీరు చేసే లేదో కామెంట్ చేయండి. ఈ చెప్పిన మిస్టేక్స్లో మీరు ఏం మిస్టేక్ చేసినా సరే కింద కామెంట్ చేయండి. మీకు ఏంటంటే మీకు ఏమైనా హెల్ప్ అంటే హెల్ప్ చేస్తాను. ఒకవేళ మీరు ఏంటంటే బిగ్ మిస్టేక్స్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లైక్ మీకు సర్టిఫికేట్స్ రిటర్న్ ఎవరన్నా లేకపోతే మీరు ఫీజ్ పేమెంట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే సో ఇలాగా ఏవైనా సరే మీకు లేకపోతే ఒక పర్టికులర్ కాలేజ్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నా సరే మీరు మమ్మల్ని అయితే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మాక్సిమం కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంటుంది కాబట్టి సో ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్టింగ్ నుంచి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి కొంత గైడెన్స్ అయితే మీకు ఇవ్వగలమైతే అనుకుంటున్నాము. ఇక దీంతో పాటే మీకు సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారండి. సో ఇంతవరకు వచ్చారు కాబట్టి సెకండ్ ఫేజ్ సంబంధించిన డేట్స్ కూడా మీకు చెప్పేస్తాను. సెకండ్ ఫేజ్ సంబంధించిన డేట్స్ అనేవి ఈ రోజు నుంచి ఒక 3 days గ్యాప్ తీసుకొని ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మళ్ళీ ఉండదు, ఒక రోజు అయితే ఇస్తారు గట్టిగా అనుకుంటే. ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోరు. మీరు మళ్ళీ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి అయితే వెళ్ళిపోతారు. వెబ్ ఆప్షన్స్లో మీకు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు కాలేజ్లో అయితే ఎంటర్ అయితే అయిపోతారండి. అంటే మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అని డైరెక్ట్గా పెట్టేసి సీట్ అల్పండి అయితే వస్తుంది. సో సెకండ్ ఫేజ్ సంబంధించి అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంతకన్నా ఫాస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలి టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అయితే మీకు అన్నిటికన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే దొరుకుతాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.